దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి లేఖన భాగము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనము. నేనే మిమ్మును ఓదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రముడగు నరునికి ఎందుకు భయపడుదువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈనాటి ఉదయకాల సమయంలో మరొక వాగ్దానము చేత ప్రభు మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ ఉంటున్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. నిజమే, మన జీవిత మార్గములో ఆయా సందర్భముల రీత్యా మనుషులకు విపరీతంగా మనము భయపడుతూ ఉంటాము. ఆర్థికంగా అప్పుల భారము ఉన్నప్పుడు, కుటుంబంలో ఎన్న తప్పిదమ్ము చేసి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఏ ఒక్కరు వచ్చి మనల్ని ఏమంటారో, ఏ రీతిగా గాయపరుస్తారో, బాధపరుస్తారో అని నానా రకములైనటువంటి సందర్భములను బట్టి, స్థితిగతులను బట్టి టీచర్స్కి ఆయా సందర్భముల్లో భిన్నమైనటువంటి పరిస్థితులలో మనం మానవులకి అందరికీ కూడా భయపడుతూ ఉంటాము. అంతేకాక చేయవలసిన సమయంలో పని చేయకుండా సమయం మొత్తం కూడా దాటిపోతున్న క్రమంలో అధికారులకు, నాయకులకు, ఎక్కడైతే మనం పనిగా నియమించబడ్డామో ఆ ఉన్నతమైన అధికారులకు, ఇంకొన్ని స్థితిగతుల్లో మనము భయపడుతూ ఉంటాము. వీటన్నిటికంటే మరి ఎక్కువగా శత్రువు సాతానుకు భయపడుతూ ఉంటాము. ఎక్కడ సత్యమైన మార్గంలో పోతే సమస్యలు నాకు ఇంకా ఎక్కువ అవుతాయి తప్ప తక్కువ కావు. బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎక్కువ అవుతాయి తప్ప తక్కువ కాదు. చూడండి దైవజనమా, వ్యక్తిగతంగా మన జీవితాల్లో కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే మనం చక్కగా ఉంటాము. ఏదో కొన్ని సందర్భాలలో చిన్న తప్పు చేయంగానే దొరికిపోయి దానికి నానా హైరాణ చేస్తారు ప్రజలందరూ కూడా. ఆ చిన్న తప్పిదం ద్వారా ఇక మన జీవితకాలం అంతా కూడా ఇదే తప్పిదం చేసామని చెప్పి డిక్లరేషన్ చేస్తారు. ఆ పరిస్థితిలో ఉన్న మనము ఏం ఆలోచిస్తామంటే, నేను చేయక ఈసారే ఈ మారే ఈ తప్పుదము నా వల్ల జరిగింది అని మనం ఎంత చెప్పినప్పటికీ కూడా వారెవరు కూడా వినరు. మనకు కూడా ఏమనిపిస్తుందంటే, చిన్నగా ఇప్పుడు చేసిన లేదు ఇట్లా దొరికిపోయినా, కానీ నాకంటే పెద్దవారు ఆయా పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు, కానీ వారు మాత్రం హాయిగా ఉంటా ఉన్నారు. నాకు మాత్రం ఈ రీతికి జరిగిందని చెప్పేసి నీతిగా యథార్థంగా వెళ్ళేటువంటి మార్గంలో వెళ్ళటానికి వెనుక వైపు తిరిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దీని యొక్క ఆలోచన, దీని యొక్క ప్రణాళిక ఏంటంటే, నువ్వు నీతిమంతుడుగా ఉన్నావు, యథార్థవంతుడుగా నీవు ఉన్నావు కాబట్టి నీకు మొదట్లోనే శిక్ష అనేది, అలాంటి పరిస్థితి నీకు వచ్చినట్లయితే మరలా దాని జోలికి వెళ్ళవు. నువ్వు మరలా వెళ్ళవు. నేను ఇంత చక్కగా ఉండేవాడిని, సాక్ష్యం కలిగిన వాడిని, ఈ రీతిగా చేస్తే నాకున్నటువంటి సాక్ష్యమును నా వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయి నా మనసును నేను చంపుకొని బ్రతకాల్సిన పరిస్థితి నాకు వస్తుందని మనం గ్రహించాలి. కొన్ని సందర్భాలలో చేసుకుంటూ ముందుకెళ్ళిపోతాము. దాని తర్వాత తీరని నష్టమును చవి చూసేంత వరకు కూడా మనకు తెలియదు కొన్ని పరిస్థితులు. అయితే ప్రియ దైవజనమా, నేను చెప్పే విషయం ఏంటంటే, ఇది ఒక టాపిక్ మరోసారి డైవర్ట్ అయిపోయింది. అయినను కూడా ప్రభు చెప్తున్న చక్కని మాట ఏంటంటే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి శత్రు భీతి చేతను, ఆర్థికమైన అప్పుల బాధ చేతను, శత్రు యొక్క దాడిలో నువ్వు మునిగిపోతున్నప్పటికీ కూడా దేవుడు చక్కని మాట ఏం సెలవిస్తూ ఉంటున్నాడు అంటే, నేనే నిన్ను ఓదార్చువాడను. నేను తప్ప ఇంక ఏ విషయంలో కూడా నువ్వు ఓదార్చబడలేవు.
దేవుని ద్వారా మాత్రమే సంపూర్ణమైనటువంటి ఓదార్పును మనకు చెందుతూ ఉంటుంది. ఇంకే రకంగా మనం చూసుకున్నప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి ఓదార్పు మాత్రమే, శాశ్వత కాలమైనటువంటి పరిష్కారము దానికి లేదు. యథార్థవంతులుగా మనం ఉన్నట్లయితే ఈనాటి కాలంలో కొద్ది కాలం శ్రమలు మనం పడతాము కావచ్చు. దాని తర్వాత ఏదో రకంగా మనకు జీవితమును మనం వేయబడిన తర్వాత నిత్యరాజ్యములకు మనం అర్హులుగా ఎంచబడతాం. అక్కడ ఎలాంటి కష్టము, వేదనలు, పళ్ళు కొరుకులు, కోపాలు, క్రోధాలు, కక్షలు, ఈర్ష్యలు ఇవన్నీ కూడా ఏది కూడా ఉండదు. ఆడ సంతోషము, ఆనందం మాత్రమే నింపబడతా ఉంది. అయితే ఈ మనుషులకు నువ్వు భయపడి ఎందుకు నువ్వు తప్పిదములు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నావు? ఎందుకు అధైర్యపడతాను? ఎందుకు మరొక మార్గంలో, మరొక కోణంలో నువ్వు ఆలోచిస్తూ ముందుకు సాగుతూ ఉన్నావు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నేనున్నాను కదా నీ కొరకు, ఆ సమస్య నాకు తెలియచేయి, నేనున్నా నిన్ను ఓదార్చడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దైవజనమా, దేవుని యొక్క లేఖనాలు ఈ రీతిగా సెలవిస్తూ ఉంటా ఉన్నాయి. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 13వ వచనంలో కొంచెం కిందికి చూసినట్లయితే, శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నదంట. నువ్వు పడేటువంటి యొక్క శ్రమలలోంచెల్లి నువ్వు పెట్టేటువంటి ప్రతి మొరను కూడా దేవుడు వినకుండా నిన్ను విడిచిపెట్టి ఉన్నాడని, నిన్ను మరిచిపోయి ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే నిన్ను గూర్చి ప్రభు దేనికి సెలవిస్తా ఉన్నాడో తెలుసా? ఆకాశమునకు, భూమికి, పర్వతములకు సెలవిస్తా ఉన్నాడు. ఏమని? నా జనుల యందు నేను జాలిపడతా ఉన్నాను, నేను వారిని ఓదార్చబోతా ఉన్నాను. అయితే ఆకాశమా, నేను చేయబోతున్నటువంటి ఒక మహాకార్యమును బట్టి నువ్వు ఉత్సాహధ్వని చేయి. భూమి, నువ్వు సంతోషపడు. పర్వతములారా, మీరు ఆనందం చేయండి. ఆకాశము చూసింది మన శ్రమను, భూమి చూసింది మన శ్రమను, ఈ పర్వతములు చూసాయి మన శ్రమను. అయితే వాటన్నిటి కూడా చెప్తా ఉన్నాడు, నేను నా బిడ్డలను ఓదార్చబోతా ఉన్నాను. ఆకాశము తట్టి చూసి నా బిడ్డ ఎన్ని మార్లు వేసింది నీకు తెలుసు కదా ఆకాశమా. భూమి నేలపై పడుకొని ఎన్ని మార్లు మౌన పోరాటం చేసింది తెలుసుగా నీకు భూమి. పర్వతముల వైపు చూసుకుంటూ, ఈ కొండలాంటి సమస్యలను చూసుకుంటూ ఎన్ని మార్లు నాకు సహాయం ఎక్కంచెల్లి వస్తుందో అని చెప్పేసి చూసాయిగా పర్వతములారా అని చెప్పేసి ఈ మూడింటికి దేవుడు సెలవిస్తూ, ఇదిగో నాకు ప్రజలను వారు ఉండేటువంటి ఒక శ్రమలలో నుంచి నేను వారిని ఓదార్చబోతా ఉన్నాను అని అంటా ఉన్నాడు. దాంతోపాటు ఇంకేమంటా ఉన్నాడంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? ఒకవేళ వారైనా మరచుదురేమో కానీ నేను నిన్ను మరువను. అబ్బా, ఎంత అద్భుతమైన మాట! మనల్ని నవమాసములో మోసి జన్మించి పురుడు పోసుకున్నటువంటి మనకు తల్లైనను కూడా మనని ఆయా సందర్భంలో మర్చిపోతుందేమో అంట, కానీ మన ప్రభువు మాత్రం మనల్ని మర్చిపోడంట. ఎందుకు అంటే ఆయన అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాడంట. నీ ప్రాకారములు ఎప్పుడు కూడా ఆయన ఎదుట ఉన్నవంట. అంటే ఆయన కంచెలలో నీవు ఉన్నావు, ఆయన చేతుల్లో నువ్వు ఉన్నావు. ఆయన చేతుల్లో నువ్వు ఉన్న తర్వాత నేను చూడకుండా ఉంటాడా ప్రియ దైవజనమా? నేను విడవకుండా ఉంటాడా దైవజనమా? ఆయన చూస్తూ ఉన్నాడు నీ సమస్యను, నీ పరిస్థితిని, నీ బాధను, నీ శ్రమను, నీ నిందను, నీ యొక్క అవమానమును. నువ్వు దేనికి జంకుతున్నావో, దేనికి నువ్వు భయపడతా ఉన్నావో, ఆ నరమాత్రులందరూ కూడా గడ్డి పువ్వు లాంటి వారు. ఈ క్షణముండి మరుక్షణములో కనుమరుగైపోయేటువంటి వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకి మాత్రమే మహిమ కలుగును గాక. భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయ వారందరూ కూడా పుష్పించుదురంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గడ్డి పువ్వు వలె వాళ్ళు చిగురిస్తారు, మరలా
ఏమైపోతారు? వాడిపోతారు. వారి ప్రాణము వెడలిపోవును. వారు మంటి పాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవరైతే మనకు వ్యతిరేకంగా శత్రువుగా లేస్తా ఉన్నాడో అపవాదిగాడు నాశనం అయిపోతాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేకులు ఏలువాని దయ కోరుచుందురు. మనుష్యులను తీర్పు తీర్చుట యెహోవా వశమంట. నిన్ను బట్టి తీర్పు తీర్చేది ఏక మనుషుడు కాదులే కానీ దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చక్కని మాటల చేత నిన్ను ధైర్యపరుస్తూ ఉంటా అన్నాడు. ప్రియ దైవజనమా, వరద చేత నైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారిని నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డ వలె చిగురుతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును. సాయంకాలమున అది కోయబడి వాడబారును. మనుషుల జీవితము ఈ రీతిగా ఉందంట. అయితే ఆ మనుషులు బట్టి మనం భయపడక దేహమును ఆత్మను చంపేటువంటి దేవునికి మనం భయపడాలని దీని యొక్క లేఖనములు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూలోకంలో మనం ఎంత శ్రమ చూసినా కూడా కొద్ది కాలమే. ఎందుకంటే మనుషుని కాలములు కొద్దివే. మనుషుని కాలములు కొద్దిగానే ఉన్నవి. నిత్యము మనం జీవించేటువంటి కాలము ముందుంది. ఆ ముందుండేటువంటి కాలంలో వేల సంవత్సరాలటువంటి జీవితం అది. ఇది వందల సంవత్సరాలే. వందల సంవత్సరాలు కూడా, పదుల సంవత్సరాలే ఇవన్నీ కూడా. ఈ పదుల సంవత్సరాలు మనకు ముఖ్యమా? లేక జీవితకాలం మొత్తం ముఖ్యమా అంటే జీవితకాలం మాత్రమే ముఖ్యం. ఈ పదుల కాలములు ఏ రీతిగా బ్రతికినా కూడా పర్వాలేదు. కష్టంగా, నష్టంగా, ఇరుకుల పరంగా, ఇబ్బందుల పరంగా, వ్యాధుల పరంగా, బాధల పరంగా నష్టమే లేదు. ఎందుకంటే రాబోతున్నటువంటి కాలము శాశ్వతమైనటువంటి కాలము. ఇది తాత్కాలికమైనటువంటి లోకము. శాశ్వతమైన లోకము. శాశ్వత లోకంలో మనం వెళ్ళాలి అంటే ప్రియ దైవజనమా, నువ్వు ఈ రీతిగా నేను నడవాలి. నీతిలో, యథార్థతలో, భక్తి జీవితంలో, కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులు, వేదనలో, బాధలు అన్నిట్లో కూడా ముందుకు సాగుతూ ఉండాలి. ఎందుకనగా దీని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన మార్గము ఇరుకు మార్గము. ఇరుకు మార్గము. ఇరుకు మార్గంలో పోయేటువంటి క్రమంలో ఎన్నో గాయాలు తాకుతూ ఉంటాయి. ఎన్నో గాయములు తాకుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో శ్వాస ఆడని పరిస్థితులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆహారం లేని పరిస్థితులు ఉంటాయి. నీళ్లు దొరకని పరిస్థితులు ఉంటాయి. ఇరుకైన మార్గంలో వెళ్తూ ఉంటాయి. విశాలమైనటువంటి మార్గంలో పోతున్నప్పుడు అన్నీ మనకు ఆహ్లాదం కనబడతాయి. కానీ విశాల మార్గం ఎక్కువ నడివి దారి తీస్తుంటే నాశనమునకు దారి తీస్తుంది. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియదర్శన ప్రభు చెప్పే మాట ఏంటంటే ఆయనను ఓదారుస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ఓదారుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట మనం చదువుకుందాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము మొదటి 2 వచనం చూద్దాము. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి. ఎందుకు ఓదార్చాలి? ఎందుకు దేవుడి మాట సెలవిస్తూ ఈ మాటలు ప్రకటిస్తూ ఉన్నాడంటే, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తమాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు పడేటువంటి సమస్యలకు, శ్రమలకు, ఇరుకులకు, ఇబ్బందులకు, వేదనలకు, బాధలకు ఏం కలిగిందంట? సమాప్తము అయింది. అందుకే దేవుడు ఏమంటా అన్నాడు? వాళ్ళని ఓదార్చండి, ఓదార్చండి. ఏ మాటల చేత? దేవుడి చెప్పేటువంటి మాటల చేత నా బిడ్డలు మీరు ఓదార్చండి, వారితో మీరు ప్రేమగా మాట్లాడండి. మీ యుద్ధ కాలములన్నీ కూడా సమాప్తమైపోయాయి. ఆమె దోష రుణము తీర్చబడను. మన ఎందు నిమిత్తమైతే ఈ కష్టములు, నష్టములను ఎదుర్కొంటూ ఉన్నామో వాటి యొక్క దోషములు అన్నీ కూడా ఏమైపోయినాయి అంటే తీర్చబడిపోయినాయి. ఎట్లా తీర్చివేయబడినాయి అంటే, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండంతలు పొందినను సమాచారం ఆమెకు ప్రకటించునంట. దేనికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క చేతి వలన మనకున్నటువంటి సమస్త పాపముల నిమిత్తము రెండంతలుగా మనం పొంది ఉన్నామంట. ఏ రీతిగా రెండింతలు పొందుకుని ఉన్నామంటే, ప్రభువైన యేసు క్రీస్తు వారు మన కొరకు తన రక్తమును చిందించి తన ప్రాణమును అర్పణ చేయడం జరిగింది. దేని నిమిత్తం? మన పాపముల నిమిత్తం,
మన దోషముల నిమిత్తం, మన అపరాధముల నిమిత్తము ఆయన శిక్షకు విధించబడ్డాడు. తన్ను బట్టి మనకు ఈ యుద్ధ కాలము సమాప్తమైపోయింది. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరిట నీకేం చెప్తా ఉన్నాను, నీ యుద్ధ కాలము సమాప్తమైపోయింది. నీ దోష రుణము తీర్చబడిపోయింది. దేని వలన? దీని యొక్క కృప వలన, ఆయన ప్రేమ వలన, ఆయన త్యాగం వలన సమాప్తమైపోయింది. కనుక ప్రియ దైవజనమా, ప్రభు నీకు సెలవిస్తూ ఉంటాడు, నీ యుద్ధ కాలం సమాప్తం అయిపోయింది. నీ దోషము తీర్చివేయబడింది. దేని వలన? దీని యొక్క చేతి వలన ఈ కాలం జరుగుతున్నాయి. కనుక ఈ మాటలు బట్టి నువ్వు ఓదార్చబడి, ధైర్యపరచబడి దీనికి చక్కని మార్గంలో ముందుకు నడవలసిందిగా ప్రభుపేట నీకు తెలియజేస్తూ ఉంటాను. దీనికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు బట్టి మనం ధైర్యపరచుకుంటూ ప్రార్థనలు మనం ముందుకు సాగుదాము. స్తోత్రం, స్తుతి ప్రభువా, పరిశుద్ధుడానికి వందములయ్యా. అయ్యా చక్కని మాటలను బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తూ కనపరుస్తున్న ప్రభు. అవునయ్యా, మాకు దోషములన్నీ కూడా నా తండ్రి సమాప్తములైపోయాయి, మా పాపులన్నీ కూడా సమాప్తమైపోయాయని మాతో మాట్లాడే ప్రభునికి వంద. ఓదార్చమన్న ప్రభు, ప్రేమగతో మాతో మాట్లాడిన ప్రభునికి వందములయ్యా. నేను నిన్ను ఓదార్చువాడన్న ప్రభా, నరమాత్రులు భయపడవద్దా అన్న ప్రభా. అవునయ్యా, ఈ లోకం ఎంతకాలం బ్రతికున్న 10 సంవత్సరాలే ప్రభు, 10 కాలమే ప్రభువా, కానీ శాశ్వత కాలం మాకు సిద్ధపరచా ప్రభు, నీకు వందములయ్యా. ఆ శాశ్వతమైన కాలం కొరకు నా తండ్రి ఈ లోకంలో ప్రభు నేను ఎన్ని శ్రమలకైనా, ఇరుకులకైనా, ఇబ్బందులకైనా, వేదనకైనా, బాధలకైనా నా ప్రభు తండ్రి నీ కృపను నిన్ను ధరించుకుని ప్రభా ముందుకు వెళ్ళటకు కృప చేత నీవే నింపండి. ఆయనను కూడా మాకు ప్రకటించా ప్రభా. శ్రమ నొందిన నాకు జనులకు నేను ఓదార్చబోతూ ఉన్నానని ప్రభువా. ఇదిగో చంటి పిల్లల్ని తల్లైనా మరచుతుందేమో కానీ నేను మరవను, చూడు మన అరసలు చెక్కి ఉన్నానని ప్రభువా. మా ప్రాకరం ఎప్పుడు నీ ఎదురు ఉండడమే నీ తండ్రి. మాతో మాట్లాడే ప్రభునికి వందములయ్యా. ఆకాశం సెలవిచ్చా ప్రభు, ఉత్సాహించమని తండ్రి. భూమిని సంతోషించామన్నా ప్రభు, నీకే వందం తెలియజేస్తుంటాను. పర్వతములను ఆనందించామన్నా ప్రభు, నీకే వందనం తెలియజేస్తుంటాను. మాకు చేయబోతున్న మహాకార్యమును బట్టి తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం తెలియజేసిన తండ్రి. జ్వరపీడితులు విడిపించినందుకు వందనం తెలియజేస్తుంటాం తండ్రి. ఆరోగ్యం తొలగించినందుకు వందనం తెలియజేస్తున్నా ప్రభా. నీ కృపతో ఎత్తిపట్టిన ప్రభు కావాల్సిన సౌఖ్యమును, సమాధాన ప్రభా, నెమ్మది అనిపిస్తున్న వందనం తెలియజేసిన ప్రభా. నీ కృపలో జ్ఞాపకం చేసిన వందనం తెలిసిన ప్రభా. నీ బిడ్డలందరూ కూడా ఓదార్చండి, ధైర్యపరచండి ప్రభా. ఆ రీతిగా హాస్పిటల్ ఉన్నట్టు తన ట్రీట్మెంట్ చేసుకుంటే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ గాయపడిన హస్తంతో వారిని తాకండి ప్రభు. ఆ ఉదయకాల సమయంలో మరి మంచి విడుదల, డెలివరెన్స్ ప్రభు మీరు అనుగ్రహించి నీ సాక్షి జీవితకు సహాయం దయచిన ప్రభు, నీకు వందములయ్యా. వారి బాధను చూసిన దేవుడే ప్రభా, విడివైన దేవుడిగా ఉన్నావు ప్రభు, విడవైన దేవుడిగా ఉన్నావు ప్రభు, నీకు కృతజ్ఞత అస్తుతులు స్తోత్రం తెలియజేస్తుంది ప్రభు. కృపచేత తను ఎత్తిపట్టి మహిమని మీరు పొందవలసింది ఆరోపిస్తూ తండ్రి. కోర్టు కేసులు విడిపించవలసింది ప్రార్థన చేసిన తండ్రి. వివాహ సంబంధాల కోసం ఎదురు బిడ్డలు జ్ఞాపకం చేసి ప్రభు తండ్రి. చక్కటి సంబంధాలను అనుగ్రహించిన గర్భంతో తండ్రి జ్ఞాపకం చేసి ప్రభు, మంచి నాలుగుకు సహాయం తెచ్చింది తండ్రి. గర్భం లేని వారి జ్ఞాపకం చేసి ప్రభు, గర్భం తెరవలసింది ప్రార్థన చేసిన ప్రభు, నీకు వందములయ్యా. నానా పరిస్థితుల్లో తండ్రి ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబంగా, మానసికంగా నా తండ్రి బాధపడి ప్రభుత్వం లేవనెత్తని, ధైర్యపరచండి, బలపరచండి ప్రభు. కృపచేత నీవు ఎత్తిపట్టి మహిమని మీరే పొందవలసిందిగా ఆరోపిస్తూ ప్రతి పరిచయం నువ్వు ఎత్తిపట్టండి తండ్రి. అనేకమైన ప్రాంతాల ప్రభు ఉపవాస ప్రార్థనలు జరిగిపోతుండగా నా తండ్రి ప్రతి ఉపవాస ప్రార్థన ఘనంగా జరిగించండి తండ్రి. ఘనమైన కాలం మీద జరిగించి మహిమను మీరే పొందవలసిందిగా ఆరోపిస్తూ పరిచయం ఎత్తిపట్టవలసిన ప్రార్థన చేస్తూ నాడేదాన్ని దీవిస్తున్నది వందం తండ్రి. కృతజ్ఞత స్తోత్రం చేస్తే ఎక్కడ చూస్తున్నా ప్రభా, చూస్తున్నది ప్రతి ప్రాంతంలో బ్లెడ్ చేయని తను చూసి ప్రతి వ్యక్తి మీద బ్లెడ్ చేయని ప్రభా. ఆయా దేశాలకు వెళ్ళి తను స్థిరపడిచినట్టు తండ్రి నీకు బిడ్డలందరూ బ్లెడ్ చేయని తండ్రి. వాళ్ళు చేసే కష్టార్చన దీవించని, దీవెనకరంగా మార్చండి ప్రభువ. తోడుగా, నీడగా, అండగా, కోటగా ప్రభ నీవే ఉండి ప్రభువ మరి కష్టం తగిన ప్రతిఫలం ప్రభు అందించి మహిమని మీరే పొందాల్సిందిగా ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు అందరినీ కూడా ధారాళంగా దీవించి ఆశీర్వదించండి.